స్కానింగ్స్ తో వ్యాధి నిర్ధారణ చేయాల్సిన వ్యక్తి బ్లాక్ మెయిలర్ గా మారాడు. స్కానింగ్ పేరుతో దుస్తులు విప్పించి స్పై కెమెరాతో చిత్రీకరించి అకృత్యాలకు పాల్పడ్డాడు. ఒక యువతి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఆ కామాంధుడి అఘాయిత్యాలు నిజామాబాద్ లో సంచలనం రేపుతున్నాయి. గతంలో అక్కడ స్కానింగ్ చేయించుకున్న మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇతను స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్, కానీ వ్యాధి నిర్ధారణ కోసం వచ్చే మహిళలే ఇతని టార్గెట్. అవసరం లేకపోయినా మహిళలతో దుస్తులు విప్పించి స్పై కెమెరాలతో వాటిని చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేయడమే ఇతని అసలైన పని. ఓ యువతి ఫిర్యాదుతో కామాంధుడి నిజ స్వరూపం బయటపడింది. నిజామాబాద్ రూరల్ కు చెందిన ఓ యువతికి చెస్ట్ ఎక్స్రే తీసుకురమ్మని డాక్టర్ సూచించాడు. దీంతో ఆమె అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు వెళ్లింది. అయితే చెస్ట్ ఎక్స్రేకు బట్టలు తీయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ అక్కడి టెక్నీషియన్ ప్రశాంత్ మాత్రం ఇదే అదునుగా యువతి పై దుస్తులు విప్పించాడు. ఆమె బట్టలు మార్చుకుంటుండగా స్పై కెమెరాతో చిత్రీకరించాడు. అంతేకాదు, రిజిస్టర్లో యువతి నంబర్ తీసుకుని అసభ్యంగా చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. తన దగ్గర న్యూడ్ వీడియో ఉందని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. దీంతో యువతి బంధువులు నిజామాబాద్ లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ దగ్గర ఆందోళనకు దిగారు. కేవలం ఒక్క యువతి మాత్రమే కాదు, స్కానింగ్ కు వచ్చిన చాలా మంది అమ్మాయిలు, మహిళలకు తెలియకుండా చాటుగా స్పై కెమెరాతో న్యూడ్ వీడియోలు, ఫోటోలు తీశాడు ప్రశాంత్. రిజిస్టర్లో ఎంట్రీ చేసుకున్న ఫోన్ నంబర్లతో వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా ఇప్పటికే చాలా మందిని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ ను కఠినంగా శిక్షించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ సిపిలకు ఫిర్యాదు చేశారు. ఇది స్కానింగ్ సెంటర్లలో ఏదైతే షాడిస్టులు ఇది చేసే పని షాడిస్టులు చేశారు. కాబట్టి చట్టరీత్యా వీరిపై చర్య తీసుకోవాలి, లేకపోతే ప్రజలు తిరుగుబడతారు. చాలా ఏళ్లుగా ఈ స్కానింగ్ సెంటర్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో మహిళలు స్కానింగ్లు, ఎక్స్రేలు తీసుకుంటుంటారు. దీంతో ఇన్నాళ్లు అక్కడికి వెళ్లిన మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకెంతమందిని ఇలా వీడియో తీశాడోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అయితే టెక్నీషియన్ ప్రశాంత్ నిర్వాకంపై స్కానింగ్ సెంటర్ యజమాని వివరణ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదుతో వెంటనే ప్రశాంత్ ను పోలీసులకు అప్పగించామన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేషెంట్ న్యూడ్ ఫొటోస్ తీస్తున్నాడు అనేది ప్రధాన ఆరోపణ, కానీ మాకైతే తెలియదు. అది పోలీసులు చెప్పడం అయితే అది స్పై కెమెరా పెట్టి తీశారు అని చెప్పి అంటున్నారు. ఫోన్స్ అయితే మేము తీసుకుంటాము, కానీ వాళ్ళు స్పై కెమెరా పెట్టింది మేమైతే చూడలేము. అట్లాంటివి చేసిన అతన్ని శిక్షించాలని చెప్తున్నాం మేము. కానీ ఇది పర్సనల్ ఎజెండా పెట్టుకొని మా మీదకి రావడం అనేది కరెక్ట్ కాదు. అది 100% తప్పండి. చేసిన అతనిది అయితే తప్పు. మాకు తెలిసి అయితే జరగలేదు. చేసిన వాళ్ళని శిక్షించండి. స్కానింగ్ సెంటర్ వ్యవహారంపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సిపి సీరియస్ అయ్యారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టింది.